అయితే నీకు ఇంచుమించు అలాంటి థ్రిల్లింగ్ స్టోరీనే ఇప్పుడు చూపిస్తాను. చూస్తూ ఉండు. అలాగే మేడం. ఇప్పుడు యశోద అనేది ఒకటి వస్తుంది. అదే నాకున్న మొదటి శత్రువు. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అది చచ్చిన రోజే నేను ప్రశాంతంగా ఉంటాను. అలాగే అది టెన్షన్ పడుతున్నా ఏడుస్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే దాని జీవితంతో నేను ఆడుకుంటాను. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఓకే మేడం. దానికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఆ ధైర్యాన్ని పోగొట్టి గుండె నిండా భయాన్ని బాధని నింపి పంపిస్తాను. నేను ఏం చేసినా నువ్వు చూస్తూ ఆనందిస్తూ ఉండు. అలాగే అదొస్తే ఎప్పుడైనా సరే పాప దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వకు. అలాగే మేడం. ఏంటో ఊర్మిళ గారు. యశోద, యశోద, అంతా అయిపోయింది యశోద. నా కూతురు నన్ను వదిలేసి పాపం తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఏమంటున్నారు? అసలు నీరజ పాపతో వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడుంటే పాప నీరజకి దగ్గర అవ్వటం లేదంట. దూరంగా వెళ్తే తను ఒక్కతే ఉంటుంది కాబట్టి పాప తనకి దగ్గర అవుతుందని, అలాగే డాక్టర్స్ కి చూపించుకుంటానని చెప్పి తను వెళ్ళిపోయింది. చూడు పిన్ని, అబద్ధం చెప్పొద్దు. నీకు దండం పెడతాను. పాప లేకుండా నేను బతకలేను. నాకు పాప కావాలి. నేను చెప్పేది నిజమే యశోదా. నీ పాప నీకు దూరం అయితే నువ్వు ఎంత బాధపడతావో ఇప్పుడు నా కూతురు నాకు దూరం అయితే నాకు అర్థమవుతోంది. ఇప్పుడు మన ఇద్దరి పరిస్థితి ఒకటే యశోదా. కనీసం అక్కడి అడ్రస్ చెప్పమన్నా ఫోన్ నెంబర్ చెప్పమన్నా కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అది. నాకేం చేయాలో అర్థం కాకే నీకు ఫోన్ చేశాను, నువ్వొచ్చైనా ఆపుతావని. కానీ ఈలోపే తను వెళ్ళిపోయింది. అంతా నా కర్మ. నీకు అన్యాయం చేశానని ఆ దేవుడు నాకిప్పుడు ఈ శిక్ష వేసినట్టున్నాడు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే, జరగాల్సిందే. నేను ఎవరిని ఎదిరించైనా సరే నా బిడ్డను నేను తెచ్చుకుంటాను పిన్ని. అలాగే నీరజని కూడా తీసుకొస్తాను. అయ్యో యశోదా, మన చెయ్యి దాటి ఆ నీరజ వెళ్ళిపోయింది. ఎక్కడికని వెళ్తావు, ఎలాగని తీసుకొస్తావు? పిన్ని, నేనున్నాను కదా. నీ కన్న ప్రేమని నీకు దూరం కానివ్వను. నన్ను నమ్ము పిన్ని. అసలు యశోదకి పాప ఆ గదిలోనే ఉందనే విషయం ఎలా తెలిసింది? ఏంటి పిన్ని,
పాప గదిలోనే ఉందని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? కన్న తల్లిని కదా, అలా తెలిసిపోతుందంతే. ఏం పిన్ని, నువ్వు ముదురువైతే నేను దేశ ముదుర్ని. నిన్ను నేను పూర్తిగా చదివేశాను. నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తావో, ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. నువ్వు మహానటివే పిన్ని, కాదనను. కానీ నీ గురించి నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పింది విని నేను మోసపోను. ఇలారా, పాపని జాగ్రత్తగా చూసుకో. పిన్ని ఇలారా, భోజనం చేద్దాం. నువ్వు ఫోన్ చేసేసరికి హడావిడిగా వచ్చేసాను. ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది. రా. ఏం పిన్ని, ఏం చేసావు ఈరోజు? అబ్బో, అబ్బో, గుమగుమలాడే సాంబార్ రైస్. ఏం వాసన! పిన్ని, ఈ సాంబార్ రైస్ అదిరిపోయింది. చింతకాయ పచ్చడి, అబ్బో సూపర్ పిన్ని, సూపర్ కాంబినేషన్. ఏం పిన్ని, చికెన్ ఏం చేయలేదా? ఈ సాంబార్ రైస్ లో చికెన్ తింటే ఆ టేస్టే వేరు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. ఎలాగో నేను వస్తూ పోతూ ఉంటాను కదా, ఈసారి ప్లాన్ చేద్దాంలే. చెల్లికి, నీకు, అందరికీ నా చేత్తో నేనే వంట చేసి పెడతాను, సరేనా? ఏంటి పిన్ని, ఇంకా అలాగే ఉన్నావు? షాక్ నుండి ఇంకా తేలుకోలేదా? ఏమాత్రం దానికే ఇలా అయిపోతే ఎలా? ఇంకా నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి పిన్ని. ఇక ముందు కూడా ఇలాంటి షాకులు చాలానే తగులుతూ ఉంటాయి. అరే, నాలాగా కూల్గా ఉండి పిన్ని. చూడు, నీ ఇంటికి వచ్చి ప్రశాంతంగా భోజనం చేసి మరీ వెళ్తున్నాను. నువ్వు కూడా అలాగే ప్రశాంతంగా ఉండాలి, సరేనా? వెళ్ళొస్తాను, బాయ్. నీ పేరేంటి? సరిత మేడం. పాపని జాగ్రత్తగా చూసుకో. ఓకే మేడం. బాయ్ పిన్ని, టేక్ కేర్. కలుద్దామని చెప్పి యశోద ఫోన్ చేసి 1.5 గంట అయింది, కానీ మేడం గారు ఇంకా రాలేదు. ఎక్కడున్నావు యశోద? ఏంటి హరి, ఏం తప్పు చేసే వాళ్ళ చెంపలేసుకుంటున్నావు? తమరికి అలా అర్థమైందా? తమరి కోసం ఎదురు చూస్తూ 1.5 గంట నుంచి నేను ఇక్కడ దోమలకి రక్తదానం చేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ నువ్వు లేటుగా వచ్చిండుంటే నేను జమ్మూ కాశ్మీర్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావాడిని తెలుసా? సరే, కానీ ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? సన్యాసం తీసుకుందామని. సన్యాసమా? మరి ఏం చేయమంటావు?
తమరి కోసం ఎదురు చూసి చూసి జీవితకాలం గడిచిపోతుందేమో అనిపించింది. అందుకే ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళిపోదాం, సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. ఆ, నేను తొందరగా వచ్చి తప్పు చేశానే. సర్లే, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు హిమాలయాలకి వెళ్ళిపో. సర్లే, ఆల్ ది బెస్ట్. ఆ ఊర్మిళ కాదు రాక్షసి, నువ్వు. అరే, చిన్నపిల్లాడు హిమాలయాలకు వెళ్తానన్నాడు, చలికి తట్టుకోగలడా లేదా? అరే పాపం, జాలి దయ కరుణ లాంటివేమీ లేవా నీకు? చిన్న పిల్లాడా? ఆ, ఎవరు సార్ ఇక్కడ? నాకెవరు కనిపించడం లేదే. ఎక్కడా చిన్నపిల్లాడు? హలో మేడం, చిన్నపిల్లాడంటే నేను. అవునా, తమరు చిన్నపిల్లాడా? హ్మ్, ఎవరు నాకు చెప్పలేదే. మరి చిన్నపిల్లాడు అయ్యుండి ప్రేమ కోసం ఎదురు చూస్తూ దోమలకి రక్తదానాలు చేయాల్సిన అవసరం ఏంటి? చిన్నపిల్లలు ఎక్కడైనా ప్రేమించుకోవచ్చా చెప్పు? కాబట్టి ఈ ప్రేమను తీసి పక్కన పెట్టి హ్యాపీగా హిమాలయాలకి వెళ్ళిపో. నా బుజ్జి కదూ. ఏయ్, ఆగు. వామ్మో వామ్మో, ఏంటే యశోదా, రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? నీకు ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పు? తమరే కదా అన్నారు హిమాలయాలకి వెళ్తానని. చిన్నపిల్లాన్ని నేను నోరు తెరిచి ఏమైనా మాట్లాడగలనా? కోపంలో 1,00,000 అంటాం. నువ్వు గంటన్నర క్రితం త్వరగా రమ్మని చెప్పి మరి లేటుగా వస్తే ఆ మాత్రం కోపం రాదా? తమరంటే అబ్బాయిలు సార్. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ నేను అమ్మాయిని. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అని ఈ ప్రశ్నలన్నీ మాకు అడుగడుగునే వస్తాయి. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాననుకో, ఈ టైంలో ఏం ఫ్రెండ్షిప్, పొద్దున్నే మాట్లాడుకోవచ్చులే అంటారు. అదే లవర్ని కలవడానికి వెళ్తున్నాము అంటే, అయ్యో అదో పెద్ద పాపం. దానికంటే ముఖ్యంగా ఆ విషయం ఇంట్లో మేము చెప్పలేము. ఎందుకంటే మీ అబ్బాయిలు ఎప్పుడు ఎక్కడికి ఎలా ప్లాన్ చేస్తారో మాకు తెలియదు కదా. రాము అంటే హట్ అవుతారు. అటు తిరిగి ఇటు తిరిగి అబ్బాయిలదే తప్పని భలే చెప్పేస్తారు మీరు. అవును, ఏ విషయంలో అయినా అబ్బాయిలదే తప్పు, అమ్మాయిలు మంచివాళ్ళు. హ్మ్, నిజమే నిజమే. రాత్రి న్యూస్ ఛానల్లో చూపించారులే. కొంచెం వెటకారం ఎక్కువైనట్టుగా లేదు? సరే గాని, ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలన్నా ఏంటి? చెప్పడం మర్చిపోయాను హరి. మనం సరితని ఊర్మిళ ఇంట్లో పెట్టడం చాలా మంచి పని అయింది. అక్కడి నుండి సరిత మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంది. మొత్తానికి నీ ఐడియా వర్కౌట్ అయిందన్నమాట. అవును హరి. ఇప్పుడు నీ టెన్షన్ కొంచెం తీరిందా? చాలా వరకు తీరింది హరి. ఇప్పుడు నా మనసు కొంచెం కుదుటపడింది. సరే, తినడానికి ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఎక్కడికి? జస్ట్ పక్కనే, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే దారిలో చిట్యాల ఊర్లో లెఫ్ట్ సైడ్ చిన్న బండి మీద టిఫిన్ పెడతారు, చాలా బాగుంటాయి. అలా వెళ్ళి తినేసి ఇలా వచ్చేద్దాం. ఏంటి, చిట్యాలనా? మహాప్రభు, అదేమైనా సందు చివరుందనుకుంటున్నావా ఏంటి? హలో మేడం, గట్టిగా బండి మీద కొడితే 2 గంటలు వెళ్ళడానికి 2 గంటలు రావడానికి, అంతే కదా? అప్పుడు తెల్లారిపోతుంది. అంతకంటే ముఖ్యంగా మనం వెళ్ళేది తినడానికి అన్నట్టుగా ఉండదు, తిన్నది అరిగించుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది. మహాప్రభు, ఇక్కడే లోకల్లో ఎక్కడైనా మంచి టిఫిన్ సెంటర్కి తీసుకువెళ్ళు. సరే పద. అమ్మా నమస్కారం. నమస్తే పంతులు గారు, కూర్చోండి. అలాగేనమ్మా. ఏంటి పంతులు గారు ఉన్నపలంగా వచ్చారు? గుడికి ఏమైనా చందా కావాలా? అదేంటమ్మా, మీకు మీ అమ్మాయి గారు ఏం చెప్పలేదా? నీరజ మిమ్మల్ని పిలిపించిందా? అవునమ్మా, నేనే పంతులు గారిని పిలిపించాను. దేనికి నీరజ? పాప గురించి పూర్తిగా తెలుసుకోవటానికి. నమస్తే పంతులు గారు. నమస్తే అమ్మా, దీర్ఘాయుష్మాన్ భవ. నీరజ, ఏం తెలుసుకోవాలి? అదేనమ్మా, పాప పుట్టిన తిథి నక్షత్రం గురించి.
అలాగే పాప జాతకం గురించి. ఒకవేళ పాప జాతకంలో ఏమైనా దోషాలు లాంటివి ఉంటే పరిహారం చేపిస్తే బాగుంటుందని నేనే పంతులు గారిని పిలిపించాను. అమ్మా, పాప పుట్టిన తేదీ సమయం చెప్తారా? 25th March 2025 ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. అలాగే. పాప జాతకంలో ఏదో తేడా ఉన్నట్టుంది. పొరపాటున ఏదైనా నెగిటివ్గా పంతులు గారు చెప్తే నీరజ తట్టుకోలేదు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. నీరజ, నువ్వు వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురామ్మా. అలాగే అమ్మా. పంతులు గారు, మీరు పాపకి సంబంధించిన మంచి విషయాలు మాత్రమే నీరజ ముందు చెప్పండి. ఏదైనా తేడా ఉంటే నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పండి. అలాగేనమ్మా. ఇదిగో అమ్మా. పంతులు గారు, పాప జాతకం ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? పాప జాతకం చాలా అంటే చాలా బాగుంది. పాప జాతక ప్రకారం పాప చాలా గొప్ప స్థాయికి వెళుతుంది. తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు సంపాదిస్తుంది. అలాగే దేశానికి కూడా ఎంతో మంచి పేరు తీసుకొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మహర్జాతకరాలు అంటారు కదమ్మా, అలా అన్నమాట. ఇంకా నేను పూర్తిగా పరిశీలించి మళ్ళీ మీకు చెప్తానమ్మా. మీ అమ్మాయి జాతకం గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. వస్తానమ్మా. నమస్కారం అమ్మా, ఉంటాను. అత్తా, నువ్వు నాకేదైనా జోక్ చెప్తావా? చీమా, ఏనుగు జోక్స్ లాంటివి. ఎప్పుడు నేనే చెప్పాలా? ఈసారి నువ్వు చెప్పు, నేను వింటాను. అవునా అత్తా? సరే అయితే చెప్పనా మరి? చెప్పు. 3 చీమలు చాలా మంచి ఫ్రెండ్స్ అంట. ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు చీమలు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక ఏనుగొచ్చిందంట. ఆ ఏనుగొచ్చి ఒక్కసారిగా నీళ్ళల్లోకి దూకేసిందంట. అప్పుడు ఆ 3 చీమల్లోని ఒక చీమ ఒడ్డుకు వెళ్ళి పడిందంట. 2 చీమలేమో ఏనుగు మీద పడ్డాయంట. అప్పుడు బయటున్న చీమకి కోపం వచ్చి, రేయ్, ఆ ఏనుగుని తొక్కేయండ్రా, వాడి వల్ల నేను బయటకొచ్చి పడ్డాను, వాణ్ణి తొక్కేయండి తొక్కేయండి అని, వాడికి ఊపిరాడకుండా చెయ్యండి అని అంటుందత్తా. అప్పుడు ఆ 2 చీమలు ఏమన్నాయో తెలుసా? అరే, ఆ ఏనుగ్గాడొక్కడే ఉన్నాడు, కాని మేమిద్దరమున్నాంరా. ఇద్దరం కలిసి ఒక్కణ్ణి కొట్టడం న్యాయం కాదురా, పాపం, వదిలేద్దాంలే ఈసారికి అని చెప్పాయంట. సూపర్ నిక్కీ, నీ జోక్ చాలా బాగుంది. ఇంకో
ఇంకోటి చెప్పనా అత్త? సరే చెప్పు. ఒక చీమ ఒక ఏనుగు ఇద్దరూ ప్రేమించుకున్నారంట. అప్పుడు చీమ వాళ్ళింట్లో ఏనుగు చీమల పెళ్లికి ఒప్పుకోలేదంట. ఎందుకు? ఎందుకై ఉంటుందబ్బా? ఓ, అబ్బాయి లావుగా ఉన్నాడని ఒప్పుకోలేదా? కాదత్తా, ఏనుక్కి దంతాలు బయటకొచ్చుంటాయి కదా, అందుకని చీమ వాళ్ళింట్లో ఒప్పుకోలేదు. సరే చదువుకో. ఏమండి, మీతో మాట్లాడాలి. చెప్పు దేవకి. నేను చెప్పేది మీరు కోప్పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తానంటేనే చెప్తాను. సరే, కోప్పడ్ను, ప్రశాంతంగా ఆలోచిస్తాను. ఏంటో చెప్పు. హరివిఠల్ యశోద ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించాలని మీరు నేను ఆ దాక్షాయిని గారింటికి వెళ్ళాం. ఆవిడ చేసిన అవమానాల్ని భరించాం. నేను అమ్మ యశోద గురించి ఆలోచిస్తూ ఉంటే మాకు భయం వేసిందండి. ఎందుకంటారా? మీరేమో చెల్లెల మీద విపరీతమైన ప్రేమను పెంచేసుకొని ఉన్నారు. యశోద కూడా చాలా మంచిది, మెతక పిల్ల. హరివిఠల్ అంటే ప్రేమ కాదన్ను, కానీ హరివిఠల్ వాళ్ళమ్మ యశోదని జీవితంలో యాక్సెప్ట్ చేయదండి. పాప ఏడు పాపడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎంతకీ ఏడు పాపట్లేదు. మనందరి దగ్గర పాప ఏడు పాపటం లేదు, కానీ దేవకి దగ్గర ఏడు పాపుతోంది. పాప ఏడుస్తుందని కానీ నిన్ను రమ్మని కానీ ఎవరు చెప్పలేదు కదా. మరి నువ్వు కంగారుగా వచ్చావు? ఎవరు చెప్పారు నీకు? ఆ దేవుడే నిన్ను మా కోసం పంపించినట్టున్నాడు. ఇక నుండి నిన్ను దేవకి అని కాదు, అక్క అని పిలుస్తాను.